ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానం. మీ అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మీరు తెలియజేస్తున్న మీ సమస్యలన్నిటి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ఈ యొక్క సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వాగ్దానమును చదువుకుందాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం. నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. ఈ సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని మన కొరకు అనుగ్రహిస్తున్నాడు. ఏమిటంటే, నేను నీకు తోడై ఉన్నాను, భయపడొద్దు అంటున్నాను. ఈ లోకంలో మనకు అనేకమైన భయాలు వస్తూ ఉన్నాయి. కుటుంబం గురించిన భయము, పిల్లల గురించిన భయము, ఆరోగ్యాన్ని గురించిన భయము, ఆర్థిక విషయాల గురించిన భయము, శత్రువు గురించిన భయము, సాతాను గురించిన భయము, భవిష్యత్తు గురించిన భయము, ఎన్నో భయాలు ఈరోజు మానవుని పట్టి పీడిస్తూ ఉన్నాయి. కానీ ప్రభు అంటున్నాడు, నువ్వు నా బిడ్డవి, నేను తోడై ఉన్నాను, భయపడద్దు అంటున్నాడు. రెండవదిగా, నేను నీ దేవుడై ఉన్నాను, దిగులు పడబాకు, నేను నిన్ను బలపరుస్తాను అంటున్నాడు. ఈరోజు మానవ జీవితంలో కష్టం రాగానే, బాధ రాగానే, ఇరుకు రాగానే, ఇబ్బంది రాగానే, ఏదైనా ఇన్సిడెంట్స్ జరగగానే, ఏదైనా నిందల అవమానాలు రాగానే, కుటుంబంలో ఏదైనా జరగగానే, పిల్లల యొక్క పరిస్థితి అటు ఇటుగా ఉన్న పరిస్థితిని చూసినప్పుడు రకరకాల కారణాల చేత మనసుకి దిగులు అనేది వచ్చేస్తుంది. ఎప్పుడు మనసులో దిగులు వస్తుందో అప్పుడు మనిషి కుంగిపోతాడు. మనిషి అయినా సరే డల్ అయిపోతాడు, నీరసించిపోతాడు, బలహీనం అయిపోతాడు. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు దిగులు పడబాకు, నేను నిన్ను బలపరుస్తాను. ఎందుకంటే నీ దేవుడై నేనున్నాను, నేను నీ దేవుడినై ఉన్నాను, నేనున్నాను కదా నీకు నీ దేవుడుగా. నేను నిన్ను బలపరుచుకుంటాను, నిన్ను సహాయం చేసుకుంటాను, నిన్ను ఆదుకుంటాను. నువ్వేమి కలత చెందాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. నేను నీకు ఖచ్చితంగా సహాయం చేస్తానని చెప్పి ప్రభు మనకు సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా మన దేవుడు, మన ప్రభువు మన సహాయం చేస్తాడు. మనమేమి కలత చెందాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎందుకనగా మనం ఆరాధిస్తున్న దేవుడు యేసుక్రీస్తు ప్రభు గొప్ప దేవుడు, ఆయన మహిమగల దేవుడు ఆయన. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు నీకు తోడై ఉన్నాడు. నీ మార్గం అంతట్లో, నీ పనుల్లో, నీ కార్యాల్లో, నీ ఉద్యోగంలో, నీ కుటుంబ జీవితంలో, నీ చదువుల్లో దేవుడు నీకు తోడై ఉన్నాడు. భయపడబాకు. లోకస్తులు భయపడుతున్నారు, కానీ నువ్వు భయపడబాకు. నీకు దేవుడు తోడై ఉన్నాడు. కాబట్టి నువ్వు ఇంక దిగులు వదిలేయి, ప్రభువు నిన్ను బలపరుచుకుంటాడు. సంతోషంగా ఉండు, ధైర్యంగా ఉండు, విశ్వాసంగా నడుచుకో. ప్రభు నీకు సహాయం చేస్తున్నాడు. ప్రభు నిన్ను వర్ధిల్ల చేయబోతూ ఉన్నాడు. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవానికి స్తోత్రాలు. నీ వాక్యం చలవిచ్చినట్టు నా ప్రభువా, నీ బిడ్డల్ని ఆయన తోడైని నడిపిస్తానన్నావు, సహాయం చేస్తానన్నావు, బలపరుస్తానన్నావు, ఆదుకుంటానన్నావు, నడిపిస్తానన్నావు. నీ మాటలు సత్యం కనుక నీ మాట ప్రకారంగా నా ప్రభువా నిశ్చయముగా నువ్వు సహాయం చేయమని, నిశ్చయముగా తోడు నడిపించమని, దేవపతి బిడ్డని నాయనా మీరు ఆదుకోమని, దిగులు భయాలు తొలగించమని, నీ సహాయం సమృద్ధిగా అందించమని, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. కష్టంలో, బాధలో, ఇరుకులో, ఇబ్బందులు ఉన్న బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామములో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. నా ప్రభువా, ఈరోజు పుట్టినరోజును, వివాహ దినమును జరుపుకుంటున్న వ్యక్తుల్ని, బిడ్డల్ని, కుటుంబాల్ని జ్ఞాపకం చేసుకోండి. నిశ్చయంగా బిడ్డలను ఆశీర్వదించి సంతోష సమాధానం దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.